బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ప్రజా సమస్యలను వదిలేసి కుంభకర్ణ నిద్రపోతున్నాడని బీజేపీ నేత కంది శ్రీనివాసరెడ్డి విమర్శించారు. 14 ఏళ్లుగా ఆదిలాబాద్ పేద బిడ్డల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. జోగు రామన్న భూ కబ్జాలకు తెగబడ్డారని ఆరోపించారు. 19,000 కుటుంబాలకు దళితులకు దళిత బంధు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే జోగు రామన్న చేసిన అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. తన కాంట్రాక్టర్లే 40% కమిషన్ జోగు రామన్న తీసుకుంటున్నాడని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో 150 కోట్లు ఖర్చు పెట్టేందుకు జోగు రామన్న సిద్ధంగా ఉన్నారని శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. 5 ఎకరాలు ఉన్న జోగు రామన్న 150 కోట్లకు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. 22 సంవత్సరంలో వస్తే కేవలం 20 కోట్ల పనులు చేసి మిగతా డబ్బుల్ని నొక్కేసిండ్రు. మీరు ఇంటికి 10 లక్షలు ఇస్తామని చెప్పింది కదా. దళిత బంధు 100 కుటుంబాలకు ఇచ్చిండ్రు. 19,000 కుటుంబాలు ఉన్నాయి. జోగు రామన్న గారు ఎప్పుడు ఇస్తారు దళిత బంధు? ఇంటికి 10 లక్షలు. మునుగోడు ఎన్నికలల్లా గిరిజన బంధు ఇస్తామన్నారు. ఇంటికి 10 లక్షలు. ఏమాయా మీ హామీలు? మీ పార్టీ ఇచ్చిన హామీల్ని గుర్తు చేస్తున్నాం. హుజూరాబాద్ ఎలక్షన్లలో బీసీ బంధు ఇస్తామన్నారు. ఇంటికి 10 లక్షలు. ఏమాయా జోగు రామన్న గారు ఎప్పుడు ఇస్తారు మాకు? మా బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలకు ఇంటికి 10 లక్షలు ఎప్పుడు ఇస్తారు? సబ్సిడీ మీద లోన్లు 9 ఏళ్లలో ఎన్ని ఇచ్చినావు? ఎస్సీ ఎస్టీ బీసీలకు, భూమి లేని నిరుపేదలకు ఎన్ని సబ్సిడీ లోన్లు ఇచ్చినావు? లెక్క ఉన్నదా? పత్రం ఉన్నదా మీ దగ్గర? జోగు రామన్న గారు బయట పెట్టండి. ఎన్ని వేల కోట్ల పనులతో అభివృద్ధి పనులు ఎక్కడెక్కడ చేసిండ్రో బయట పెట్టండి. ఏ అభివృద్ధి పనులు చేసిండ్రని శ్వేతపత్రం రిలీజ్ చేయండి. శ్వేతపత్రం విడుదల చేయండి. ఆదిలాబాద్ ప్రజల ముందు ఉంచండి. మీరు నిజంగా డెవలప్మెంట్ చేసిండ్రా లేదంటే వేలాది కోట్లు కొట్టేసిండ్రా? మీరు జోగు రామన్న గారు అండ్ కో ఆలీబాబా అరడజన్ దొంగలు ఆదిలాబాద్ మీద దొంగలు పడ్డారు. దోసుకొని ప్రజలకు ఇండ్లు ఇవ్వకుండా, రేషన్ కార్డులు ఇవ్వకుండా, పింఛన్లు ఇవ్వకుండా, భూమి లేని వాళ్లకు రైతు బీమా ఇవ్వకుండా, సాధారణంగా ఒక అవినీతి ప్రజా ప్రతినిధిని 10% అంటారు. కానీ జోగు రామన్న గారు మిస్టర్ 40% అట. మిస్టర్ 40% అంటే ఏ అభివృద్ధి పని చేయాలన్నా జోగు రామన్న గారికి 40% కమిషన్ ఇవ్వాలన్నట. ఇది నేను చెప్తున్న మాట కాదు. మీ కాంట్రాక్ట్